ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ బిగినర్స్. ఈ రోజు మనం చెప్పే చాప్టర్ ఏంటంటే కానీ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. రిప్రొడక్షన్ అంటే ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ యంగ్ వన్స్ ఈజ్ నోన్ యాజ్ రిప్రొడక్షన్. అంటే ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ టు ఫార్మ్ జైగోట్ ఈజ్ నోన్ యాజ్ రిప్రొడక్షన్ కదా. మనకు మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఎలా ఉంటాయో చూద్దాం. మేల్ అంటే కానీ మనకు మైక్రోస్పోరోఫిల్ ఆర్ మైక్రోస్పోర్ మదర్ సెల్ ఆర్ స్టామెన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మెగాస్పోరోఫిల్ ఆర్ మెగాస్పోర్ మదర్ సెల్ ఆర్ కార్పెల్ అనేది ఫీమేల్ ఫ్లవర్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యాంథర్, దీంట్లో స్టామెన్ అంటే యాంథర్ అండ్ ఫిలమెంట్ ఉంటాయి అనమాట. యాంథర్ నెక్స్ట్ ఫిలమెంట్ ఉంటే దాన్ని మనం ఏమంటాము? మేల్ ఫ్లవర్ అంటాం. ఈ యొక్క యాంథర్ని మనం సెక్షన్ కటింగ్ చూసినట్లయితే కానీ ఎలా ఉంటుందంటే కానీ ఇది కనెక్టివ్ టిష్యూ, ఇది ఎపిడర్మిస్, ఇది ఎండోథీలియం, నెక్స్ట్ లోపల ఉండేది తపేటమ్, దాని లోపల ఉన్నది పోలెన్ గ్రెయిన్స్. ఓకే, ఈ ఎండోథీషియం ఎందుకంటే ఇది హైడ్రోస్కోపిక్ ఇన్ నేచర్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోలెన్ గ్రెయిన్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూసినట్లయితే కానీ ఈ యొక్క పోలెన్ గ్రెయిన్స్ అనేది ఒక పోలెన్ గ్రెయిన్ మియోసిస్ జరిపి మనకు 4 హ్యాప్లాయిడ్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఒక హ్యాప్లాయిడ్ సెల్ మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది, వెజిటేటివ్ అండ్ జనరేటివ్గా డివైడ్ అవుతుంది అనమాట. ఇలా లార్జర్ సైజ్ని వెజిటేటివ్, ఈ యొక్క జనరేటివ్ సెల్ని ఈ యొక్క స్మాలర్ సెల్ ఉంది కదా దీన్ని మనం వెజిటేటివ్ సెల్ అంటాం, జనరేటివ్ సెల్ అంటాం. వెజిటేటివ్ ఆర్ ట్యూబ్ సెల్, జనరేటివ్ సెల్. నెక్స్ట్ పోలెన్ గ్రెయిన్ యొక్క ఇన్డెప్త్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఇది 25 to 15 మైక్రోమీటర్స్ ఉంటుంది, మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. అండ్ ఇలా ఉంది కదా అవుటర్, దీన్ని మనం ఎగ్జైన్ అంటాం. ఇది ఎందుకంటే కానీ ఇది ఫాజిల్ లాగా అనమాట. అంటే మనము ఈ యొక్క ఎగ్జైన్స్ అనేవి ఫాజిల్స్ లాగా మనకు ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ దీని లోపల ఉంది కదా ఈ యొక్క స్ట్రక్చర్ని ఇంటైన్ అంటాం. ఇది జామ్ పోర్ అనమాట. ఇందులో మనకు 2 మేల్ గ్యామెట్స్ అనేవి ఉంటాయి. పోలెన్ గ్రెయిన్ యొక్క స్ట్రక్చర్లో మనకు 2 మేల్ గ్యామెట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇంటైన్ ఈజ్ స్మూత్ అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్లోజ్ అండ్ పెక్టిన్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్జైన్ అనేది హైలీ రెసిస్టెంట్ అనమాట. హైలీ రెసిస్టెంట్ ఎందుకంటే దీంట్లో స్పోరోపోలనిన్ అనేది ఉంటుందన్నమాట. అదే మనకు ఈ యొక్క జర్మ్ పోర్లో స్పోరోపోలనిన్ అనేది ఉండదు. ఈ యొక్క డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఎక్కడ స్టోర్ చేయొచ్చు అంటే కానీ ఈ యొక్క ఎగ్జైన్ని మనము -196 డిగ్రీ సెల్సియస్ నైట్రోజన్ లిక్విడ్లో మనము స్టోర్ చేసి దీన్ని మనం క్రయో ప్రిజర్వేషన్ అంటాం అనమాట. ఓకే, పోలెన్ గ్రెయిన్స్ అనేవి అలర్జిక్ రియాక్షన్స్ని తెస్తాయి. అండ్ నెక్స్ట్ ఆస్తమాన్ కూడా తెస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి క్యారెట్ గ్రాస్ అండ్ పార్థీనియం. అండ్ నెక్స్ట్ కొన్ని పోలెన్ గ్రెయిన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ సిరప్ డ్యూ టు దర్ హై న్యూట్రిషనల్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ ఆఫ్ పోలెన్ కాల్డ్ పోలెన్ వయాబిలిటీ. ఓకే, 4 మేల్ గ్యామెట్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే 1 మైటోసిస్ అండ్ 2 మియోసిస్ ద్వారా ఫామ్ అవుతాయి. ఒక క్వశ్చన్ ఏంటంటే కానీ ఇఫ్ దెర్ ఈజ్ 1200 పోలెన్ గ్రెయిన్స్ దెన్ హౌ మెనీ యాంథర్స్? మన పోలెన్ గ్రెయిన్స్ అనేటివి మనకు 1200 ఉంటే యాంథర్స్ అనేటివి ఎన్ని ఉంటాయని మనకి క్వశ్చన్ అనమాట. అంటే మనకు ఒక 1 పోలెన్ గ్రెయిన్ వచ్చేసి మనకు ఎన్ని ఉంటాయి మొత్తము ఒక దాంట్లో అంటే కానీ మనకు 4 పోలెన్ గ్రెయిన్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది కదా. సో 4 పోలెన్ గ్రెయిన్స్ అంటే కానీ 4 పోలెన్ గ్రెయిన్స్ అంటే మనకు 1200/4 వేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది? 300 యాంథర్స్. ఇది ఈ యొక్క క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫీమేల్ది చూద్దాం. ఫీమేల్ యొక్క ఫ్లవర్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మెగాస్పోరాంజియం ఆర్ గైనోషియం ఆర్ ఓవ్యూల్ ఆర్ ఎంబ్రియో సాక్. దీని యొక్క అదర్ నేమ్స్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే దీన్ని మనం ఏమంటాము? ఓవ్యూల్ అంటాం. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే కానీ ఎంబ్రియో సాక్ ఆర్ ఏదైనా ఒకటి ఎంబ్రియో సాక్ ఆర్ ఓవ్యూల్. ఓకే, ఈ యొక్క అప్పర్ సైడ్ని మనం మైక్రోపైల్ రీజన్, దీన్ని మనం చెలాజల్ రీజన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇది అవుటర్ ఇంటెగ్మెంట్ అండ్ నెక్స్ట్ ఇన్నర్ ఇంటెగ్మెంట్ అంటాము. మనము అంటే ఇది సీడ్ కోడ్స్ ఫామ్ చేస్తాయి. అవుటర్ ఇంటెగ్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ తెస్తా, ఇన్నర్ ఇంటెగ్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టెగ్మెన్. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంది కదా ఈ యొక్క స్ట్రక్చర్ని మనం హిల్లమ్ అంటాము. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఇలా ఉంది కదా ఫ్యూనికల్, ఇలా ఫనల్ లాగా దీన్ని మనం ఫ్యూనికల్ అంటాం. దాని లోపల ఉన్న స్ట్రక్చర్స్ని ల్యాపే అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటెగ్మెంట్స్ ఒకవేళ లేకుంటే కానీ ఈ యొక్క ఇంటెగ్మెంట్స్ అనేటివి లేకుంటే దాన్ని మనం టెగ్మెంట్ అంటాం. ఇది ఎక్కడ చూస్తామంటే లొరాంథస్లో చూస్తాం. నెక్స్ట్ ఆర్థోట్రోపస్ అంటే కానీ ఒకవేళ మనకు ఈ యొక్క పోలెన్ ట్యూబ్ అనేది జెర్మినేట్ అవుతుంది కదా. పోలెన్ ట్యూబ్ అనేది మనకు మైక్రోపైల్ చెలాజల్ అండ్ ఫునికల్ అంటే మనకు ఈ యొక్క 3 మనకు ఒకే డైరెక్షన్లో ఉంటే కానీ దాన్ని మనం ఆర్థోట్రోపస్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ యొక్క మైక్రోపైల్, నెక్స్ట్ చలాజల్, నెక్స్ట్ ఫ్యూనికల్, ఈ 3 ఒకే డైరెక్షన్లో ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఆర్థోట్రోపస్ అంటాం. ఇది ఏంట్లో చూసామంటే పాలిగోనంలో. నెక్స్ట్ వచ్చేసి యాంట్రోపస్ వచ్చేసి ఈ ఫ్యూనికల్ అనేది 180 డిగ్రీస్లో ఉంటే కానీ దాన్ని మనం యాంట్రోపస్ అంటాం. నెక్స్ట్ కెంఫైలోట్రోపస్ అంటే 90 డిగ్రీస్లో ఉంటే ఇదంతా మనకు ఫ్యూనికల్ మీద డిపెండెంట్. 180 ఉంటే కానీ యాంట్రోపస్, 90 ఉంటే కెంఫైలోట్రోపస్, సేమ్ అన్నీ ఒకే డైరెక్షన్ ఉంటే ఆర్థోట్రోపస్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ దీనికి పాలిగోనము, దీనికి సన్ఫ్లవర్, దీనికి పీ ప్లాంట్. ఓకే,
దీన్ని ఒక్కొక్క లెటర్స్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. OPASCP ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ట్రిక్స్ మీరు ఎలా అన్నా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏమంటే ఈ యొక్క ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెగాస్పోరోజెనిసిస్ అంటే కానీ ఈ యొక్క ఎంబ్రియో శాక్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ న్యూక్లియస్ అనేది మనకు ఆర్కీస్పోరియల్ సెల్ అనేది ఫామ్ అవుతుంది అనుకో. ఆర్కీస్పోరియల్ సెల్ అనేది 2 టైప్స్, అప్పర్ సెల్, లోయర్ సెల్. లోయర్ సెల్ అనేది మనకు మెగాస్పోర్ మదర్ సెల్ అనేది 1 రిడక్షన్ డివిజన్ అంటే 1 మియోసిస్ జరిగి 4 హ్యాప్లాయిడ్ సెల్. సేమ్ మనకు మేల్ గ్యామెట్స్ ఎలా ఫామ్ అయినాయి అలానే అనమాట. దాంట్లో 3 డీజనరేట్ ఉంటే ఒకటి ఫంక్షనల్ ఉంటుంది. ఈ ఫంక్షనల్ అనేది 7 మైటోసిస్ జరిపి మనకి ఏమవుతుందంటే ఇలాంటి ఎంబ్రియో శాక్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఒకటి ఫామ్ అయిందని మనం మోనోస్పోరిక్ అంటాం. అండ్ నెక్స్ట్ నో కార్యోకైనసిస్, దీంట్లో న్యూక్లియస్ డివిజన్ అనేది ఉండదన్నమాట. ఓకే, ఈ యొక్క ఎంబ్రియో శాక్ ఫుల్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఎలా ఉంటుందంటే కానీ సినర్జిడ్ సెల్, దీన్ని మనం సినర్జిడ్ సెల్ అంటాము. ఈ యొక్క ఈ యొక్క ఎక్సెల్కి మధ్యలో ఉన్నవి. ఎక్సెల్ అనేది మనకు మేల్ అనేది 2 గ్యామెట్స్ రిలీజ్ చేస్తుంది కదా. ఒక గ్యామెట్ ఎక్సెల్తో కంబైన్ అయ్యి జైగోట్ ఫామ్ చేస్తుంది. ఇంకొకటి దీంతో యొక్క ప్రైమరీ మధ్యలో ఉందని సెంట్రల్ సెల్ ఆర్ పోలార్ న్యూక్లియా అంటాం. దీంతో మనకు కంబైన్ అయితే కానీ మనకు ప్రైమరీ ఎండోస్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది. 2 సార్లు మనకు ఫర్టిలైజేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం డబుల్ ఫర్టిలైజేషన్ అంటాం. దీన్ని మనం యాంటీపోడల్స్ అంటాం. ఓకే, ఇది వెజిటేటివ్ సెల్, ఇది జనరేటివ్ సెల్. నెక్స్ట్ ఇది ఫిలిఫామ్ ఆపరేటర్స్ అని ఉంటాయి, విచ్ గైడ్స్ ద ఎంట్రీ ఆఫ్ ఎ పోలాన్ ట్యూబ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, క్లైటోగమి అండ్ క్యాస్మోగమి. క్లైటోగమి అంటే క్లోజ్డ్ ఫ్లవర్స్, క్యాస్మోగమి అంటే ఓపెన్ ఫ్లవర్స్. నెక్స్ట్ వచ్చేసి పాలినేషన్ బట్టి మనము డివైడ్ చేస్తాం అనమాట. ఒకవేళ పాలినేషన్ అనేది మనం ఆటోగమి అని కూడా అంటాం అనమాట. సెల్ఫ్ పాలినేషన్ అంటే కానీ మనకు ఒక ఫ్లవర్లో అక్కడ నుంచే అవి యాంథర్స్ అనేవి పడి సెల్ఫ్ పాలినేషన్ అంటే కానీ మనకు 2 అక్కడే ఉండి పాలినేషన్ జరుగుతాయి. క్రాస్ పాలినేషన్ అంటే వేరే దగ్గర ఉండి మనకు పాలినేషన్ అనేది జరుగుతాయి అనమాట. ఓకే, దాన్ని మనం క్రాస్ పాలినేషన్ అంటాం. పాలినేషన్ అనేది 2 టైప్స్. పాలినేషన్ అనేది క్రాస్ పాలినేషన్ ఏదైనా ఒక వెక్టర్ అనేది మనకు ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేల్, ఇది ఫీమేల్, ఇక్కడ నుంచి మనకు మేల్ నుంచి యాంథర్స్ ఫీమేల్కి రావాలి. సో రావాలంటే కానీ ఏదైనా ఒక వెక్టర్ అనేది ఉండాలి. వెక్టర్ అంటే ఏవేవి ఇన్సెక్ట్స్ అండ్ నెక్స్ట్ వాటర్, ఎయిర్, ఇలా కొన్ని ఏజెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా ట్రాన్స్పోర్ట్ చేసేదాన్ని ఏజెంట్స్ అంటాం. ఏవేవి ఉంటాయంటే బయోటిక్ అండ్ ఎబయోటిక్. ఎబయోటిక్ అంటే ఎయిర్, వాటర్. ఎయిర్ నుంచి అయితే దాన్ని మనం ఎంటమోఫిలియా అంటాం, వాటర్ నుంచి అంటే హైడ్రోఫిలియా అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎపిహైడ్రోఫిలియా అండ్ హైపోహైడ్రోఫిలియా అని అగైన్ 2 టైప్స్ అనమాట. పైన నుంచి ఉంటే కానీ అది ఎపి అండ్ కింద నుంచి అంటే హైపో. ఓకే, మనకు వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అని. నెక్స్ట్ వచ్చేసి బయోటిక్ వచ్చేసి మనకు అగైన్ 6-7 టైప్స్ ఉన్నాయి. ఇన్సెక్ట్స్ నుంచి అయితే దాన్ని మనం ఎంటమోఫిలి, బర్డ్స్ నుంచి అయితే ఆర్నిథోఫిలి, బ్యాట్స్ అయితే కానీ చెరోప్తోఫిలి, అండ్ నెక్స్ట్ కెరాప్టెరోఫిలి, అండ్ నెక్స్ట్ స్నేల్స్ అయితే మాల్కోఫిలి, యాంట్స్ అయితే కానీ మెర్మికోఫిలి, స్క్విరిల్స్ అయితే కానీ టిరోఫిలి, నెక్స్ట్ స్నేక్స్ వచ్చేసి ఓపియోఫిలి. ఓకే, ఇలా మనకు ఇవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం పాలినేషన్ని ఫిలి అంటాం. క్రాస్ పాలినేషన్ అగైన్ 2 టైప్స్ అనమాట, గైటనోగమి అండ్ జీనోగమి. గైటనోగమి అంటే కానీ ఒకే ప్లాంట్ నుంచి మనకు క్రాస్ పాలినేషన్ అనేది జరుగుతాయి. అదే జీనోగమిలు అంటే డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి క్రాస్ పాలినేషన్ జరుగుతాయి. అండ్ నెక్స్ట్ సింబయాటిక్ పాలినేషన్ అంటే కానీ యుకా అండ్ మాత్ ఆర్ ద సింబయాటిక్ పాలినేషన్. అంటే కానీ యుకా లార్వా అనేది ఈ యొక్క అంటే సింబయాషన్ అంటే రెండు బెనిఫిషియల్గానే ఉంటాయి అనమాట సింబయాటిక్ పాలినేషన్లో. ఈ యొక్క యుకా అనేది లార్వా ఉంటే, ఈ యొక్క యుకా లార్వా అనేది ఈ యొక్క మాత్లో ఉంటే కానీ మనకేం చేస్తుందంటే ఈ మాత్ అనేది పోలెన్ ఇలా మనకు క్రాస్ పాలినేషన్ సింబయాటిక్ పాలినేషన్ అనేది ఉంటుందన్నమాట యుకా అండ్ మాత్లో. అండ్ నెక్స్ట్ ఇన్బ్రీడింగ్, అవుట్ బ్రీడింగ్ అంటే కానీ ఇన్బ్రీడింగ్ అంటే సేమ్ ప్రోజెనిస్ ఫామ్ అవుతాయి, అంటే సేమ్ ప్లాంటే మనకు సెల్ఫ్ పాలినేషన్ చూపిస్తాయి, అంటే ఇందులో ప్యూరిటీ అనేది ఉంటుంది, వెరైటీ అనేది ఉండదు. అవుట్ బ్రీడింగ్ అంటే డిఫరెంట్ ప్రోజెనిస్ ఫామ్ అయితే డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి అనమాట, అండ్ ఇట్ ఈస్ క్రాస్ పాలినేషన్. యూనిసెక్షువల్ ప్లాంట్స్ అంటే దీన్ని మనం డిక్లినే అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ డైకోగమి అంటే కానీ మెచ్యురేషన్ ఆఫ్ గైనోషియం అండ్ ఆండ్రోషియంని బట్టి మనము డైకోగమిని 2 టైప్స్, ప్రో ఆండ్రస్ అండ్ ప్రోటోగైని. అంటే ఎప్పుడైతే ఫస్ట్ ఆండ్రోషియం మెచ్యూర్ అయ్యి నెక్స్ట్ ఫీమేల్ అనేది అవుతుందో దాన్ని మనం ప్రో ఆండ్రీ, అంటే ఫస్ట్ ఆండ్రోషియం అంటే మేల్ అనేది మెచ్యూర్ అవుతుంది దాన్ని మనం ప్రో ఆండ్రీ. ప్రోటోగైని అంటే ఫస్ట్ ఫీమేల్ అనేది మెచ్యూర్ అయితే దాన్ని మనం ప్రోటోగైని అంటాం. నెక్స్ట్ హెర్కోగమి అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అరేంజ్డ్ అట్ డిఫరెంట్ లెవెల్స్. అంటే ఒకే దాంట్లోనే ఒకే ప్లాంట్లోనే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు హైబిస్కస్ చూసినట్లయితే కానీ మనకు స్టామెన్ అనేది ఇలా ఉంటుంది లాంగ్గా, ఈ యొక్క ఈ యొక్క ఫీమేల్ అనేది ఇలా లాంగ్ ఉంటే కానీ మేల్స్ అన్నీ ఇలా ఉంటాయి కదా. సో డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటే దాన్ని మనం హెర్కోగమి అంటాం. నెక్స్ట్ హెట్రోగమి 2 టైప్స్, డైహెట్రోగమి అండ్ ట్రైహెట్రోగమి.
నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ ఈజ్ డన్ బై ఎమాస్కులేషన్, బ్యాగింగ్, ఆర్టిఫిషియల్ క్రాస్ పాలినేషన్ అండ్ ట్యాగింగ్. ఎమాస్కులేషన్ అంటే రిమూవల్ ఆఫ్ యాంథర్స్ ఇన్ బడ్ స్టేట్. నెక్స్ట్ బ్యాగింగ్ అంటే కవరింగ్ విత్ పేపర్. ఎమాస్కులేషన్ అంటే కానీ రిమూవల్ ఆఫ్ యాంథర్స్ ఇన్ బడ్ స్టేట్ ఇన్ ఫీమేల్ ఫ్లవర్. నెక్స్ట్ బ్యాగింగ్ అంటే కవరింగ్ విత్ పేపర్ అనేది కవర్ చేసి దాన్ని బ్యాగింగ్. ఆర్టిఫిషియల్ క్రాస్ పాలినేషన్ అంటే కానీ సెలెక్టెడ్ యాంథర్స్ అంటే మనకు కావాల్సిన యాంథర్స్ని సెలెక్ట్ చేయడం. ట్యాగింగ్ అంటే కానీ దాని యొక్క ఎప్పుడు మనం చేసామో దాని యొక్క డేట్ని నోట్ చేసుకోవడం, టైంని అండ్ నెక్స్ట్ ప్లాంట్ యొక్క నోట్ ఇవంతా చేయడాన్ని ట్యాగింగ్ అంటాం. నెక్స్ట్ సెల్ఫ్ స్టెరిలిటీ అంటే కానీ స్టిగ్మా అలోస్ అదర్ ప్లాంట్స్ యాంథర్ డజంట్ అలోస్ యాంథర్స్ ఆఫ్ సేమ్ ప్లాంట్. అంటే ఏదన్నా ఒక ప్లాంట్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఫీమేల్ ఇప్పుడు ఈ యొక్క స్టిగ్మా అనేది వేరే యొక్క యాంథర్స్ని అలో చేస్తుంది, తన యొక్క యాంథర్స్ని అలో చేయదనమాట. దాన్ని మనం సెల్ఫ్ స్టెరిలిటీ అంటాం. నెక్స్ట్ సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ అంటే కానీ స్టిగ్మా నాట్ అలోస్ అదర్ ప్లాంట్స్ యాంథర్. అంటే దీనికి రివర్స్, ఈ యొక్క తన యొక్క ప్లాంట్లో నుంచి యాంథర్నే అలో చేస్తుంది, వేరే యొక్క ప్లాంట్స్ యొక్క యాంథర్ని అలో చేయకుండా దాన్ని సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ. సెల్ఫ్ స్టెరిలిటీ అంటే తన యొక్క యాంథర్స్ని అలో చేయకుండా ఉండేదాన్ని వేరే దాన్ని అలో చేస్తే దాన్ని సెల్ఫ్ స్టెరిలిటీ. అండ్ నెక్స్ట్ ఇన్కంపాటబిలిటీ అంటే తన యొక్క యాంథర్స్ని అలో చేస్తే దాన్ని మనం సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ అంటాం. నెక్స్ట్ పోరోగమి, చలాజోగమి, మీసోగమి అంటే కానీ పోలన్ ట్యూబ్ ఎంట్రీ బట్టి ఇవి డివైడ్ చేస్తాం. పోరోగమి అంటే కానీ పోలన్ ట్యూబ్ అనేది ఎంటర్ త్రూ మైక్రోపైల్ రీజియన్, అంటే మైక్రోపైల్ రీజియన్ నుంచి మనకు ఎంటర్ అయితే దాన్ని మనం పోరోగమి అంటాం. చలాజా అంటే చలాజల్ రీజియన్ నుంచి పోలన్ ట్యూబ్ ఎంటర్ అయితే చలాజోగమి. మీసోగమి అంటే ఇంటెగ్మెంట్స్ యొక్క మిడిల్ నుంచి మనకు వస్తే కానీ దాన్ని మనం మీసోగమి అంటాం. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. పోరోగమిలో ఒథేలియా అండ్ హైబిస్కస్. చలాజోగమిలో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి కసరినా. నెక్స్ట్ మీసోగమిలో కుక్కర్బిటా అండ్ క్యాక్టస్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఏదన్నా ఒక ట్రిక్స్ లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఫర్టిలైజేషన్ అంటే కానీ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత మనకు ఈవెంట్స్నే పోస్ట్ ఫర్టిలైజేషన్ అంటాం. పోస్ట్ ఫర్టిలైజేషన్స్లో సెపల్స్, పెటల్స్, స్టిగ్మా, స్టైల్, యాంథర్స్ అన్నీ పడిపోతాయి. కానీ ఓవరీ కన్వర్ట్స్ ఇంటూ ఫ్రూట్, ఓవ్యూల్ కన్వర్ట్స్ ఇంటూ సీడ్, ఫ్యూనికల్ కన్వర్ట్స్ ఇంటూ స్టాక్ ఆఫ్ అ సీడ్, హిలమ్ కన్వర్ట్స్ ఇంటూ స్కేర్ ఆఫ్ అ సీడ్ అండ్ అవుటర్ అండ్ ఇంటర్ ఇన్నెగ్మెంట్స్ కన్వర్ట్స్ ఇంటూ సీడ్ కోట్స్, జైగోట్ కన్వర్ట్ ఇంటూ ఎంబ్రియో, ప్రైమరీ ఎండోస్పమ్ కన్వర్ట్ ఇంటూ ఎండోస్పమ్. ఇది ఒక కన్వర్షన్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఇది ఒక చాప్టర్ గురించి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మనము దీంట్లో కొన్ని పాయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. కోకోనట్ వాటర్ని మనం ఏమంటామంటే ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పమ్ అంటాం. వైట్ కర్నల్ ఏమంటామంటే సెల్లర్ ఎండోస్పమ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జైగోట్ అనేది మనకు ఎలా ఈ యొక్క కన్వర్షన్ అనేది చూసినట్లయితే కానీ జైగోట్ అనేది ఇలా 2 న్యూక్లియర్గా కన్వర్ట్ అయ్యి అగైన్ మనకు ఇలా గ్లోబులర్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి ఇలా హార్ట్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి నెక్స్ట్ రాడికల్ని ప్లిమ్యూల్ని ఎలా కన్వర్షన్ అనమాట. జైగోట్ అనేది రాడికల్గా ప్లిమ్యూల్గా ఎలా కన్వర్ట్ అవుతుందని. ఫస్ట్ గ్లోబులర్ స్ట్రక్చర్, దీన్ని మనం సస్పెన్సర్ అంటాము. అండ్ నెక్స్ట్ దీని గ్లోబులర్, ఇది హార్ట్ షేప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమవుతుందంటే రాడికల్గా కన్వర్ట్ అవుతుంది. ఈ యొక్క పార్ట్ రాడికల్ రూట్ ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హైపోకొటైల్. ఎపికొటైల్ వచ్చేసి ప్లిమ్యూల్గా మారుతుంది. హైపోకొటైల్ అంటే పైన ఎపికొటైల్ అంటే కానీ మనకు ఏంటంటే కానీ ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ని మనం ఎపికొటైల్ అంటాం. ఎపికొటైల్ ప్లిమ్యూల్గా మారుతుంది, హైపోకొటైల్ రాడికల్గా మారుతుంది. ఇవి కాటిలిడన్స్ అనమాట. మొనోకాట్లో మనం గ్రాస్ అలాంటివి చూసినట్లయితే కానీ దానిలో మనము స్కోట్లమ్ అనేది ఉంటుంది. ప్లిమ్యూల్ అనేది ప్లిమ్యూల్లో కాలియోప్టైల్ ఉంటుంది, రాడికల్లో కాలియోరైజా ఉంటుందన్నమాట. ఇది ఫాలియర్ స్ట్రక్చర్, ఇది అన్డిఫరెన్షియేటెడ్ షీత్ లాగా ఉంటుంది. ఇది ఎపికొటైల్ నుంచి ఫామ్ అవుతుంది, ఇది హైపోకొటైల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాడికల్ కన్వర్ట్స్ టు రూట్, ప్లిమ్యూల్ కన్వర్ట్స్ టు స్టెమ్. ఇది ఈ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ నాన్ ఆల్బుమినస్ అండ్ ఆల్బుమినస్. ఆల్బుమినస్ అంటే కానీ మనకు ఈ యొక్క ఆల్బుమిన్ అనేది ఉంటే కానీ దాన్ని మనం ఆల్బుమినస్. నాన్ ఆల్బుమినస్ అంటే కానీ మనకు ఆల్బమ్ అనేది లేకపోతే కానీ దాన్ని నాన్ ఆల్బుమినస్ అంటాం. ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్, బీన్ ఇవి నాన్ ఆల్బుమినస్. ఆల్బుమినస్ అంటే మనకు వాటర్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు అంటే ఆయిల్ లాగా ఉంటే దాన్ని మనం ఆల్బుమినస్. ఓకే, అంటే ఇప్పుడు కోకోనట్ వాటర్, నెక్స్ట్ క్యాస్టర్లో ఆయిల్, నెక్స్ట్ వీట్, మైజ్, బార్లో ఇవన్నిట్లోనూ ఇవన్నీ ఆల్బుమినస్. నెక్స్ట్ సీడ్ చూసినట్లయితే ఇలాంటి సీడ్లో మనకు ఇలాంటి పాయింటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాన్ని మనం మైక్రోపైల్ అంటాం అనమాట. ఇది ఏం చేస్తుందంటే కానీ ఆక్సిజన్ అండ్ వాటర్ని ఫ్లో అయ్యేలాగా చేస్తుంది అనమాట. అప్పుడే మనకు జర్మినేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యూపించ్ అనే ఒక ఇది వచ్చేసి ఆర్కిటిక్ టండ్రా రీజన్లో ఉంటుందన్నమాట. ఇది 1000 years డార్మెసీ జర్మినేట్, అంటే 1000 years వరకు డార్మినెంట్ స్టేజ్లోనే ఉందన్నమాట. నెక్స్ట్ డేట్ ఫామ్ వచ్చేసి 2000 years వరకు డార్మసీలో ఉంటుందన్నమాట. అపోమిక్సిస్ అంటే కానీ ప్రొడక్షన్ ఆఫ్ సీడ్ వితౌట్ ఫర్టిలైజేషన్, అంటే సీడ్ అనేది ఫామ్ అవుతుంది వితౌట్ ఫర్టిలైజేషన్ మనకు సీడ్ అనేది వస్తే దాన్ని మనం అపోమాక్సిస్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రాస్ బిలాంగ్ టు ఆస్టరేసి ఫ్యామిలీ. ఓకే, పాలిఎంబ్రోని అంటే మెనీ ఎంబ్రోసిస్ నోన్ యాజ్ పాలిఎంబ్రోని.
ఇది ఒక చాప్టర్ గురించి ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమైతే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ మీకు అర్థమైతే కానీ షేర్ చేయండి ఎవరికైనా మనలాంటి ఫ్రెండ్స్కి. ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.